హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీ విశిష్ట ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమర్పించు సెక్స్ సమస్యలు ఆయుర్వేద పరిష్కారాల కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, సెక్సాలజిస్ట్, శ్రీ విశిష్ట ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ కె లక్ష్మీప్రసాద్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. వారి ద్వారా సెక్స్ సమస్యలకి సంబంధించి చక్కటి ఆయుర్వేద పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ గారు, శృంగారంలో స్త్రీ పురుషులు ఇద్దరు ఒకేసారి తృప్తి పొందే అవకాశం ఉందా? అసలు తృప్తి అంటే ఏంటి? శృంగారంలో తృప్తి అనేది మనకి మనసుకి శరీరానికి ఏక సమయంలో ఒకే సమయంలో ఈ తృప్తి పొందటం అనేది ఈ శృంగారంలో ఉండేటువంటి మంచి ఆనందకరమైనటువంటి అంశం. అంటే స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఈ తృప్తి అనేటువంటి భావాన్ని మనం ఆర్గజం అని చెప్పడం జరుగుతుంది. అంటే మానసిక పరంగా శారీరక పరంగా ఒకే సమయంలో వాళ్ళకి ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని మన మెదడు పొంది తద్వారా శరీరం ఎంతో అలసటకు లోనైనట్టు భావన చెందుతూ వారు ఒక రకమైనటువంటి తెలియని అవస్థకి వెళ్ళటాన్ని మనం తృప్తి అనటం జరుగుతుంది. సో ఆ సమయంలోనే వాళ్ళకి ఆనందం కూడా ఎక్కువ కలిగేటువంటి పరిస్థితి. ఇది మనం సైంటిఫిక్గా చెప్పుకోవాలి అనుకుంటే మనకి ఒక రకమైనటువంటి ఎవరైనా బాగా కావాల్సిన వాళ్ళు మనం చూసినప్పుడు కానీ, ఏదన్నా ఒక మంచి అచీవ్మెంట్ని మీరు పొందినప్పుడు కానీ, లేదంటే ఏదన్నా మంచి ప్రకృతికి మంచి సీనరీ చూసినప్పుడు కానీ, అంతెందుకు ఏదన్నా మంచి ఎక్సర్సైజ్ చేసి ఒక 1 అవర్ 1.5 అవర్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత పొందేటువంటి అనుభూతి కానీ, సో ఈ అనుభూతి అనేదానికి ఒక మంచి అనుభూతి అనేదానికి ఆనందాన్ని ఇచ్చేటువంటి అనుభూతి అప్పుడు బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ అని రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇది డోపమైన్ అనేటువంటి కొన్ని సెక్రెషన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఎండార్ఫిన్స్ అనేది సెక్స్ చేసినప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు శృంగారంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇంకా ఎక్కువగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు ఒక ఆనందకరమైనటువంటి నిద్రలోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది చాలామందిలో. సో ఈ ఆనందకరమైనటువంటి ఆ అవస్థని మనం తృప్తి అనటం జరుగుతుంది. సో ఇందాక నేను చెప్పిన అన్ని అంశాల్లోనూ ఈ తృప్తి అనేటువంటి భావన కనిపిస్తూ ఉంటుంది, కానీ శృంగారంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి శృంగారం అంటే అందరికీ ఆ రకమైనటువంటి ప్యాషన్. సో ఈ రకమైనటువంటి ఆనందకరమైనటువంటి భావన కలిగించడానికి ఈ శృంగారం అనేది స్త్రీ పురుషులిద్దరికీ చాలా అవసరం. దీనివలన ముఖ్యంగా స్త్రీ పురుషులిద్దరిలోనూ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ రకమైనటువంటి ఎండార్ఫిన్స్ ఎక్కువ సార్లు రిపీటెడ్గా బ్రెయిన్లో అది పొందటం వలన, ఆ అవస్థ పొందటం వలన హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండటం, శరీరం మొత్తానికి వేక్ పెయిన్స్ అన్నీ కూడా పోవటం, మెయిన్గా బ్రెయిన్కి ఉన్నటువంటి స్ట్రెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఎగ్జిస్టెన్స్లో రెగ్యులర్ యాక్టివిటీస్లో వాళ్ళు ప్రతి మనిషి కూడా పరిగెడుతూ ఉంటాడు ఏదో ఒకటి సాధించడానికి, అది మంచో చెడు. సో ఈ సాధించే క్రమంలో ఆ బ్రెయిన్ పడేటువంటి ఆ అవస్థ నుంచి చక్కని రిలీజ్ అయ్యేటువంటి ఆ యొక్క పరిస్థితి శృంగారం. సో అంటే ఆ టైంలో కనుక వాళ్ళు మంచి ఎండార్ఫిన్స్ కనుక బ్రెయిన్లో రిలీజ్ అయినప్పుడు వారు తెలియని మత్తుకి వెళ్ళటం జరుగుతుంది. ఆ మత్తు కూడా ఎలా ఉంటుందంటే ఈ అహిఫేన్ అంటాం కదా, మన నల్ల మందు అని, ఆ నల్ల మందు కన్నా ఎక్కువ మత్తునిచ్చేటువంటి పరిస్థితి శృంగారానికి ఉంది. కాబట్టి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అందుకే మనకి మనుషులకనే కాదు ఈవెన్ జంతువులకు కూడా ఇదేటువంటి భావన. కాబట్టి ఆ యొక్క అవస్థని పొందటం కోసమే మనం ఈ రకమైనటువంటి ఈ శృంగారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది జరుగుతుంది. అది సృష్టి యొక్క రహస్యం. సో ఎందుకంటే మనకి ఈ శృంగారానికి అదేవిధంగా రీప్రొడక్షన్కి నెక్స్ట్ జనరేషన్ ముందుకు వెళ్ళటానికి కూడా దీనికి నేచర్ ద్వారా మనకు ఆ లింక్ ఉంది. సో దాన్ని మనం అనుభవించే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి రోజు అనుభవించడం జరుగుతుంది. చాలామందిలో వారానికి ఒక్కసారి అవుతుంది, కొంతమందికి నెలకు ఒక్కసారి అవుతుంది, కొంతమందికి ఇష్టమైన వాళ్ళ ద్వారానే అవుతుంది, అందరి ద్వారా కాదు మళ్ళీ ఈ తృప్తి అనేటువంటి పరిస్థితి. కాబట్టి సో దాన్ని వాళ్ళు ఎప్పుడు ఎత్తుక్కుంటూ ఉంటారు. సో ఈ క్రమంలోనే చాలామంది ఎక్కువ నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ని పెట్టుకునే వాళ్ళు కానీ, లేదంటే ఒకే పార్ట్నర్తో స్టిక్ అయ్యేటువంటి వాళ్ళు కానీ, కొంతకాలం ఒక పార్ట్నర్ అయిన తర్వాత వాళ్ళతో తృప్తి రాక ఇంకొక వెళ్ళటం కానీ, ఇదంతా కూడా ఆ తృప్తి గురించే ఈ రకమైనటువంటి చేంజ్ ఆఫ్ పార్ట్నర్స్ కానీ, లేకపోతే ఒకే పార్ట్నర్తో ఉండేటువంటి పరిస్థితి కానీ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు పీరియడ్స్ టైంలో శృంగారం చేయవచ్చా? ఖచ్చితంగా లేవద్దండి. ఎందుకంటే ఇప్పుడు మనకి
ఆయుర్వేదం ప్రకారం మనం స్త్రీకి ఆ రోజుల్లో వచ్చేటువంటి పీరియడ్స్లో వచ్చేటువంటి ఆ బ్లీడింగ్ మనం ఆర్తవ అంటాం. సో యాక్చువల్లీ ఏంటంటే ఆ స్త్రీకి అప్పుడు దాకా ఒక అండం అనేది వెయిట్ చేసి అది రప్చర్ అయిపోవటం వల్ల వచ్చేటువంటి బ్లీడింగ్ అనమాట అది. సో ఎప్పుడు కూడా ఆ సమయంలో మనం పార్టిసిపేట్ చేయటం కనుక చేస్తే అది మంచిగా కానీ చెడుకు కానీ స్త్రీలలో ఉండేటువంటి కొన్ని చాలా రకాలైనటువంటి బ్యాక్టీరియా వైరస్ వాళ్ళకేం కావండి. జనరల్గా స్త్రీకి అంత ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. వాళ్ళకి యోని మార్గంలో అనేక రకాల బ్యాక్టీరియాలు వైరస్లు అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళకేమీ కాదు. అంత ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది వాళ్ళకి. గర్భసంచిత వరకు కూడా చాలామందికి ఆ ఇన్ఫెక్షన్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. కేవలం వాళ్ళకి యోని మార్గం అదేవిధంగా యోని పెదవుల దగ్గర మాత్రం ఆ ఇన్ఫెక్షన్ జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళకి మాత్రం ఎలాంటి సింటమ్స్ ఉండవు. కానీ ఆ సమయంలో వాళ్ళ ఇమ్యూనిటీ కూడా చాలా తగ్గిపోతుంది లేడీస్లో. కాబట్టి అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ అగ్రివేట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో కనుక ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో మగవారు వాళ్ళకి మూత్రనాళంలో సమస్యలు కానీ అదేవిధంగా అంగం చుట్టూ ఉన్నటువంటి చర్మంలో ఇన్ఫెక్షన్స్ రావటం కానీ సో అదేవిధంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ బాడీలోకి ఎంటర్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల మగవారు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలా రకాలైనటువంటి సమస్యలు వాళ్ళు గురి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పీరియడ్స్ టైంలో శృంగారంలో పార్టిసిపేట్ చేయడం అనేది ఖచ్చితంగా బెటర్. అంటే డాక్టర్ గారు ఆ టైంలో మగవాళ్ళ దగ్గర నుంచి ఆడవాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? సపోజ్ పీరియడ్స్ టైంలో కనుక వాళ్ళకి ఆడవాళ్ళకి ఆడవారికి కూడా ఆ టైంలో కోరుకుంటుందండి. కోరుకుండదని కాదు, కలవాలని వాళ్ళకి ఉంటుంది. కానీ సహజంగా ఈ కోరిక అనేది ఇందాక నేను చెప్పాను కదా, తృప్తి అనేది ప్రతిరోజు ప్రతి మనిషి ఆడ మగ ఇద్దరు కోరుకుంటానే ఉంటారు ఏదో రకంగా. సో అది చాలామంది ఏంటంటే శృంగారం ద్వారా అని అనుకుంటారు. కొంతమంది అనేక రకాలుగా ఆ రకమైన తృప్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. దానిలో మెడిటేషన్ ఒకటి, యోగా ఒకటి, ఇందాక నేను చెప్పినట్టు ఎక్సర్సైజ్ కానీ సో అదేవిధంగా ఈ రకమైనటువంటి శృంగారపరమైనటువంటి యాక్టివిటీ కానీ సో దీని ద్వారా లాంగివిటీ ఎక్కువ ఉంటుంది. బ్రెయిన్ కూడా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది దాన్ని. సో ఈ క్రమంలో వాళ్ళ పీరియడ్స్ టైంలో కూడా మీరు కనుక ఫోర్ ప్లే ద్వారానే వాళ్ళకి చాలా రకమైనటువంటి తృప్తి ఇవ్వచ్చు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా. సో తృప్తి అనేది కేవలం ఇంటర్ కోర్స్ అనుకుంటే చాలా తప్పు. ఓన్లీ ఇంటర్ కోర్సు శృంగారంలో యోన్లో పెట్టే మనకి ఇంటర్ కోర్స్ చేస్తేనే అంగప్రవేశం తర్వాత జరిగేటువంటి ఆ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో ఆ సంభోగం అనేటువంటి యాక్టివిటీ, ఆ యాక్టివిటీ మెయిన్ అనేటువంటి భావం చాలా తప్పు. ఈ తృప్తి పొందడానికి అనేక రకాలైనటువంటి ఫోర్ ప్లే పద్ధతులు చాలా ఉంటాయి. సో ఉపరతి అంటాం మనం. సో ఉపరతిల ద్వారానే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మంచిగా తృప్తి పొందేటువంటి పరిస్థితి ఉంది. సో దాన్ని కనుక అవలంబించినట్లయితే ఈ పీరియడ్స్ టైంలో కూడా స్త్రీ పురుషులు ఇద్దరు మంచిగానే ఎంజాయ్ చేయగలుగుతారు. కేవలం వాళ్ళు ఇంటర్ కోర్స్ చేసుకోలేరు, అంటే సంభోగం ఒకటే చేయలేరు, కానీ మిగతా ఏ రకంగా అయినా కూడా ఫోర్ ప్లే ద్వారా సో తృప్తి మంచిగా పొందవచ్చు. ఈ తృప్తి అనేది మగవారిలో ఎలా ఉంటుంది, ఎజాకులేషన్ అయితే చాలు వాళ్ళకి తృప్తి కలిగినట్టే ఉంటుంది. ఆడవారికి మాత్రం అలా ఉండదు, వారికి స్టేజ్ వైజ్ ఉంటుంది తెరగా. కానీ మగవాడికి ఏ రకంగా అయితే ఎజాకులేషన్ అవుతుందో అదేవిధంగా ఆడవాళ్ళలో కూడా తృప్తి కలిగినప్పుడు, తృప్తి అనేటువంటి భావన బ్రెయిన్ కలిగినప్పుడు వాళ్ళకు కూడా ఎజాకులేషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా సెక్రెషన్స్ వస్తాయి, ఎక్కువగానే వస్తాయి. సో ఈ రెండు రకాలు అంటే వాళ్ళకు వచ్చేటువంటి సెక్రెషన్స్ ఏంటంటే మగవాడి యొక్క అంగం అనేది వాళ్ళ యోని మార్గంలోకి మంచిగా ఫ్రీగా లోపలికి మూవ్ అయ్యే విధంగా లూబ్రికేషన్ కింద తయారవుతుంది వాళ్ళకు పొందేటువంటి తృప్తి ద్వారా. కానీ మగవాడికి ఎజాకులేషన్ అనేది వాడు ఆపుకుంటూ ఆడవాళ్ళకి ఈ రకమైనటువంటి సెక్రెషన్స్ పదే పదే వాళ్ళు పొందేటువంటి క్రమాన్ని పెంచినట్లయితే అది కొంతమందికి తక్కువ సమయంలోనే ఆడవారిలో ఆ తృప్తి కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఒకే టైంలో వాళ్ళకి ఎజాకులేషన్ అయినటువంటి ఫీలింగ్ కలిగి అక్కడ ఉన్నటువంటి కండరాలన్నీ కూడా ఒక్కసారే సంకోచం వ్యాకోచం రెండు ఒక్కసారే జరగటం ద్వారా వచ్చేటువంటి ఆ భావనకి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆ రాపిడికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మగవారు వచ్చేసరికి అక్కడ వాళ్ళకి ఆ సెక్రిషన్స్ లేడీస్లో కూడా జరిగేటువంటి ఆ సెక్రిషన్స్ వల్ల అక్కడ వాళ్ళకి చాలా మెత్తటి వాతావరణ పరిస్థితి, చాలా ప్లెజర్గా ఫీల్ అవుతారు. సో ఆ అంగానికి వాళ్ళకి వచ్చినటువంటి ఆ ప్లెజర్ వల్ల వాళ్ళు స్ట్రోక్స్ ఇస్తూ ఆడవాళ్ళని తృప్తిపరుస్తూ వీళ్ళు ఎజాకులేషన్ పొందేటువంటి సమయాన్ని కనుక కొంతమంది పెంచుకుంటాం, కొంతమంది త్వరగా అయిపోతూ ఉంటుంది. ఏదైనా కూడా మగవారిలో వీర్యం స్ఖలనం అనే దాన్ని మనం ఎజాకులేషన్ అంటాం. ఆడవాళ్ళలో సెక్రెషన్స్ ఏదైతే తెరగా వస్తాయో దాన్ని మనం వాళ్ళకి తృప్తి ఆర్గజం అని వాళ్ళకి అంటాం.
సో ఈ రెండు చాలా మందికి ఒకే టైంలో జరగాలని చాలా మంది అనుకుంటుంటారు. ఇది ఒక భావన ఉంది. ఆడ మగ ఇద్దరు కూడా ఒకే సమయంలో ఆర్గజం పొందాలి అని. అది కూడా తప్పండి. సో ఇది మగవాడి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆడవాళ్ళకి ఎజాకులేషన్ వాళ్ళ తృప్తి పొందాలి అనేది మగవాడి యొక్క ఫిట్నెస్, వారి యొక్క మానసిక పరిస్థితి, ప్యాషన్ టువర్డ్స్ సెక్స్, ఈ రెండింటి మీద, అది కూడా తన పార్ట్నర్ మీద ఉన్నటువంటి వ్యామోహం. సో చాలామంది మగవారి త్వరగా అయిపోతే వాళ్ళు వెంటనే వాళ్ళు ఆడవాళ్ళని పట్టించుకోకుండా ఏ రకంగా అయితే వాళ్ళు విడిపోతారు, వద్దనుకుంటారు, ఇంకా సెక్స్ అక్కడే తప్పు చేస్తుంటారు. సో మళ్ళీ మనం ఇప్పుడు నేను చెప్పినట్టు మళ్ళీ ఫోర్ ప్లే ద్వారానే వాళ్ళకి తృప్తి కలిగిస్తే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఇకపోతే పీరియడ్స్ టైంలో కూడా వాళ్ళు డైరెక్ట్గా సంభోగించకుండా ఈ ఉపరతుల ద్వారానే మగవారికి ఆడవాళ్ళు మాస్టర్బేషన్ చేయడం ద్వారా కానీ, లేకపోతే తమ యొక్క సెన్సిటివ్ పార్ట్స్తో వాళ్ళకి తృప్తి కలిగించేటువంటి పరిస్థితి చాలా రకాలుగా చేయొచ్చు. అదేవిధంగా మగవారు కూడా ఆడవారికి జస్ట్ ఓన్లీ ప్రెస్సింగ్స్ ద్వారా ప్లెజర్ ఇస్తూ, సెన్సిటివ్ పార్ట్స్ని మంచిగా వాళ్ళకి తగినట్టు స్పృశిస్తూ, సో అదేవిధంగా ముద్దుల ద్వారా, వాళ్ళ చేతుల ద్వారా, వాళ్ళ స్పర్శ ద్వారానే ఆడవాళ్ళకి తృప్తి కలిగించే పరిస్థితి మనం చేయొచ్చు. కాబట్టి సో ఆ రకమైనటువంటి టెక్నిక్స్ ద్వారా ఒకవేళ పీరియడ్స్ టైంలో స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేసే పరిస్థితి, వాళ్ళకి లోన్లీనెస్ ఉంటుంది, కానీ పార్టిసిపేట్ చేయకోకుండా మంచిగా తృప్తి కలిగేటువంటి పరిస్థితి వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. దానికేం రిస్ట్రిక్షన్స్ లేవు. ఇది కూడా నేను అనేది రిస్ట్రిక్షన్ అని చెప్పట్లేదు. ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వద్దు అంటాం. డాక్టర్ గారు, ప్రతిరోజు శృంగారం చేయడం వల్ల నరాల బలహీనత వస్తుందా? ఖచ్చితంగా రాదండి. ఖచ్చితంగా రాదు. ఓకే. చాలా మందిలో అపోహ మాత్రమే. చాలా మందిలో ఉంది అపోహ. నరాల బలహీనత అంటే శృంగార సమస్య అంటేనే నరాల బలహీనత అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నరాల బలహీనత అనేది ఎప్పుడు వస్తుందంటే శృంగారంలో, ముఖ్యంగా డయాబెటీస్ కండిషన్స్, అది కూడా ఎక్కువ కాలం దీర్ఘకాలం వాళ్ళకి డయాబెటీస్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉండటం, డయాబెటిక్ న్యూరోపతి, అథెరోస్క్లెరోసిస్ అనేటువంటి పరిస్థితి, చిన్నప్పుడు ఫిట్స్ ఉండటం, సో అదేవిధంగా చిన్నప్పుడు బ్రెయిన్కి సంబంధించినటువంటి ఫీవర్స్ ఎక్కువ రావటం, నడుంకు చాలా పెద్ద అంటే వర్టిబ్రాకి ఏమన్నా పెద్ద దెబ్బ తగలటం, సో అదేవిధంగా జెనటల్ పార్ట్స్కి పెద్ద దెబ్బ తగలటం, సో ఇలాంటి కండిషన్స్లో నరాల బలహీనత రావడానికి అవకాశం ఉంటుంది, కానీ అందరికీ కాదండి. కాబట్టి శృంగార సమస్య అంటేనే నరాల బలహీనత అనటం మాత్రం చాలా తప్పు. చూసారు కదా వ్యూవర్స్, పీరియడ్స్లో శృంగారం చేయవచ్చా లేదా అనే విషయం గురించి చక్కటి వివరం తెలుసుకున్నాం కదా. సెక్స్ సమస్యల గురించి తర్వాత ఎపిసోడ్స్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి, అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.